దేవుడు అంటున్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీకేడము, నీ బహుమానం అత్యధికమవుతుందని. ఇప్పుడు అబ్రహాం గారు అంటారు, ఏమి బయటివి ఏమి ఇచ్చినా ఏమి నాకేం ప్రయోజనం అయ్యా, నాకేముంది, ఈ రోజున నేను సంతానం లేని వాడిని కదా, బయట నాకు ఏమిచ్చి ఏ ఆస్తులు ఇచ్చినా, ఏ పనివాళ్ళు, దాసులు దాసీలు ఒంటెలు ఇవన్నీ ఇచ్చినా నాకేమి ఉపయోగం, నేను సంతానం లేని వాడిని కదా అని అన్నాడు. ఆ రోజున అబ్రహాం గారికి సంతానం అక్షర సంబంధంగా లేదు. ఈ రోజున మనకు అక్షర సంబంధంగా సంతానం ఉన్నారు, కానీ ఆత్మ సంబంధంగా సంతానం ఉన్నారా? నువ్వు ఎప్పుడైనా అడిగేవా దేవుణ్ణి? ఆత్మ సంబంధంగా నా ద్వారా ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించబడాలి, నేను ఒక వ్యక్తిని